అందరికీ హాయ్ అండి. వెల్కమ్ టు తన్విస్ కిచెన్. ఈరోజు రెసిపీ వచ్చేసి పర్ఫెక్ట్ టీ టైమ్ స్నాక్ అండి. సో సాయంత్రం సమయాలలో పర్ఫెక్ట్ స్నాక్ అంటే మిరపకాయ బజ్జీలు అలాగే పకోడీ కదండి. సో నేను ఈరోజు పకోడీ రెసిపీని చూపించబోతున్నానండి. అయితే ఈ పకోడీని ఎప్పట్లా కాకుండా కాస్త డిఫరెంట్గా చేసి చూపిస్తున్నానండి. ఈ పకోడీలో స్వీట్ కార్న్ అలాగే పాలకూర వేసి ఈ పకోడీని చేయబోతున్నానండి. టేస్ట్ మాత్రం చాలా క్రిస్పీగా చాలా రుచిగా ఉంటుందండి. ఈ పకోడీని తింటున్నంతసేపు ఎంత తింటామో మనకే తెలియదండి. అలా తింటూనే ఉంటామండి. సో ఇక లేట్ చేయకుండా ఈ పకోడీని ఎలా చేసుకోవాలో చూసేద్దామా. ముందుగా మనం స్వీట్ కార్న్ని తీసుకొని ఇలా గింజలను సపరేట్గా చేసుకోవాలండి. ఇక్కడ స్వీట్ కార్న్కి బదులుగా నార్మల్ కార్న్ అయినా తీసుకోవచ్చండి, అయినా టేస్ట్ బాగానే ఉంటుంది. తర్వాత ఈ కార్న్ని ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో వేసుకోవాలండి. తర్వాత ఈ కార్న్లో కొద్దిగా అల్లం ముక్కలు వేసుకోవాలి. అలాగే 1/2 టీ స్పూన్ జీలకర్రను 2 ఎండుమిర్చిని వేసుకొని మిక్సీ జార్ మూత పెట్టేసి ఫైన్గా అయ్యేటట్టు మిక్సీ పట్టుకోవాలండి. చూడండి ఇలా ఫైన్గా మిక్సీ పట్టుకున్నాం కదా. ఇప్పుడు ఈ పేస్ట్ని ఒక గిన్నెలోకి తీసుకొని మిగతా ఇంగ్రీడియంట్స్ని యాడ్ చేసుకుందామండి. ఇలా కార్న్ పేస్ట్ని మొత్తం ఒక గిన్నెలోకి వేసుకున్నాం కదండి. ఇప్పుడు ఇందులో చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న ఆనియన్స్ని వేసుకోవాలి. అలాగే చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసుకోవాలండి. ఇక్కడ ఒక విషయం ఏంటంటే మనం ఇందాక ఎండుమిర్చిని యాడ్ చేసాం, ఇక్కడ పచ్చిమిర్చిని కూడా యాడ్ చేస్తున్నాం కదండి. అలాగే ఇందులో కారపొడిని కూడా యాడ్ చేస్తామండి. అందుకని మీరు పచ్చిమిర్చి ఎండుమిర్చి కారపొడి యాడ్ చేస్తున్నప్పుడు కాస్త చూసి యాడ్ చేసుకోండి, లేదంటే ఎక్కువగా స్పైసీగా అయిపోతుంది. ఇందులో నీట్గా వాష్ చేసుకొని చిన్నగా కట్ చేసుకున్న పాలకూరను యాడ్ చేసుకోవాలండి. తర్వాత 2 కప్పుల శనగపిండి అలాగే 1 కప్పు బియ్యం పిండిని కూడా వేసుకోవాలండి. ఈ పకోడీలో బియ్యం పిండి వేయటం వల్ల పకోడీ అనేది క్రిస్పీగా టేస్టీగా వస్తుందండి. ఇప్పుడు ఇందులో 1/2 టీ స్పూన్ కారం పొడి, 1/2 టీ స్పూన్ పసుపు అలాగే రుచికి సరిపడా ఉప్పుని 1/2 టీ స్పూన్ ధనియాల పొడిని వేసుకోవాలండి. చివరగా 2 రెమ్మల కరివేపాకును వేసుకోవాలండి. ఇప్పుడు మనం వేసుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ కలిసిపోయేలా అంతా మంచిగా కలుపుకోవాలండి. అయితే ఈ పిండిని కలిపేటప్పుడు అసలు నీళ్ళ అవసరం ఏమీ ఉండదండి. కార్న్ పాలకూర తడితోటే ఈ పిండిని చక్కగా ఈజీగా కలిపేసుకోవచ్చండి. చూడండి చుక్క నీరు వేయకుండా ఈ పిండిని ఎలా కలుపుకున్నామో ఇలా పిండి మొత్తం కలుపుకున్న తర్వాత ఒక 1/2 అవర్ ఈ పిండిని పక్కన పెట్టుకుందామండి. ఇలా 1/2 అవర్ పక్కన పెట్టుకుంటే పిండి అనేది మనకు చక్కగా నానిపోతుందండి. సో 1/2 అవర్ తర్వాత ఈ పకోడీని డీప్ ఫ్రై చేసుకోవాలండి. అందుకోసం స్టవ్ వెలిగించి స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని అందులో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని వేసి ఆయిల్ని హీట్ చేసుకోవాలండి. ఆయిల్ హీట్ అవ్వగానే మనం ముందుగా కలిపి పెట్టుకున్న పిండిని కొద్దిగా తీసుకొని ఇలా ఆయిల్లో పకోడీలా వేసుకోవడమేనండి. ఆయిల్లో వేసుకున్న పకోడీని గరిటెతో అటు ఇటు కలుపుకుంటూ మంచి రంగు వచ్చేంత వరకు చక్కగా ఫ్రై చేసుకోవాలండి. చూడండి పకోడీ అనేది చక్కగా వేగిపోయి మంచి రంగు కూడా వచ్చింది కదండి. ఇప్పుడు ఈ పకోడీని ఒక ప్లేట్లోకి తీసుకుందామండి. మిగతా పిండిని కూడా ఇదే విధంగా ఆయిల్లో వేసుకొని ఫ్రై చేసుకోవాలండి. ఇలా పిండిని మొత్తం పకోడీలా వేసుకొని చివరగా ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా క్రిస్పీగా ఉండే స్వీట్ కార్న్ పాలక్ పకోడీ రెడీ అండి. చూసారు కదండి ఈ పకోడీని చేయటం ఎంత ఈజీయో. ఎప్పుడు ఆనియన్ పకోడీ, పాలక్ పకోడీ, చికెన్ పకోడీ కాకుండా ఈసారి ఈ పకోడీని కూడా ట్రై చేయండి. టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుందండి. ఈవినింగ్ టైంలో టీ తాగే ముందు కాస్త ఈ పకోడీ తిని టీ తాగండి. టేస్ట్ మాత్రం చాలా అంటే చాలా బాగా అనిపిస్తుందండి. ఈ పకోడీ చాలా క్రిస్పీగా తినే కొద్దీ తినాలి అనిపించేంత రుచిగా ఉంటుందండి. పిల్లలైనా పెద్దలైనా చాలా అంటే చాలా ఇష్టంగా తింటారండి. సో చూసారు కదండి ఈ టేస్టీ అయిన డిఫరెంట్ అయిన పకోడీని ఎలా చేసుకోవాలో. ఇక లేట్ ఎందుకు, మీరు కూడా ఈ స్నాక్ని డెఫినెట్గా ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయినా లేదా మరిన్ని వీడియోస్ కోసమైనా ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్, లైక్ చేయండి, షేర్ చేయండి.